ఐశ్వర్య హత్యకి ఒకరోజు ముందు ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేసింది. తన మణికట్టు కోసేసుకుంది. ఈ సంగతి ఇంతకు ముందే మీలో ఎవ్వరూ చెప్పలేదే? మీ అమ్మాయి ప్రాణాలు తీసుకోవాలనుకున్న సంగతి మీకేమైనా తెలుసా? ఐశ్వర్య కానీ ఎందుకు ఇలా చేసింది? మాకెవరూ ఏమీ చెప్పనే లేదు. ఇంకా మా నుంచి ఏమేం దాచిపెట్టారు మీరు? ఇప్పుడైనా చెప్పండి. నా కూతురికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చే అవకాశం లేదు. అంటే తప్పకుండా ఎవరో తనని అలా బలవంత పెట్టుంటారు. అవును, మా అమ్మాయి మనసు అంత బలహీనమైంది కాదు. అంత పనెందుకు చేస్తుంది? ఎవరో తప్పకుండా తన మనసు గాయపరిచి ఉంటారు, లేదంటే ఎవరో ఏదో చేసి ఉండాలి. అందుకే ఐశ్వర్య అలా చేసి ఉంటుంది. యూర్ రైట్. తమ ప్రాణాలు తీసుకోవడం ఎవరికి సరదా కాదు కదా. ఏదో ఒక కారణం తప్పకుండా ఉండుంటుంది. చెప్పండి మిస్టర్ నిరంజన్. నేను మీకంతా చెప్పేస్తాను. ఇప్పుడు చెప్తారా? నేను అడిగిన తర్వాత ముందే ఎందుకు చెప్పలేదు? నాకొకటి అర్థం కావడం లేదు. ఐశ్వర్య లాంటి అందమైన, అలాగే చురుకైన పిల్ల, ఇంకా రేపో మాపో డాక్టర్ కాబోయే పిల్ల ఎందుకు తన జీవితం మీద విసిగిపోయి ఉంటుంది? ఎందుకు తనని తాను అంతం చేసుకోవాలనుకుంది?